మిక్కిలి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు. ఈ ప్రత్యేక సమయంలో మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతిస్తుండగా మీ సహాయం మాకు దయచేయండి. మొదటి ఆరాధన అంతా కూడా మీ నామానికి మహిమకరం జరిపించుకున్నారు తండ్రి. మీకు ఈ ఆరాధనలో మీ సన్నిధిని మీరు మాకు తోడుగా ఉంచండి. పాటల ద్వారా మహిమ పొందిన దేవా, వాక్యమైన తండ్రి నాతో మాతో మాట్లాడండి. నీ వాక్యమే బ్రతికించేది, నీ వాక్యమే స్వస్థపరిచేది, నీ వాక్యమే జీవింపచేసేది దేవా. నీ జీవవాక్కుతో ఒక్క మాట మాతో మాట్లాడి వినగల చెవి, గ్రహించే మనస్సు, నీ వాక్య ప్రకారం జీవించే జీవితాలు వీళ్ళందరికీ నీ మాకును దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవాది దేవుడు మనకిచ్చిన మరొక సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ ఆరాధనలో దూర ప్రాంతాల వారు కూడా రావచ్చు అని చెప్పాను. అంటే కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు, ఎందుకంటే కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న వాళ్ళు మాత్రమే రాగలుగుతున్నారు. మిగతా కొంతమందికి పాపం ఆరాధన పెట్టారన్న సంగతి తెలియక సాయంత్రం ఫోన్లు చేస్తున్నారు. మాకు కూడా పెట్టారంట కదండి, మేము కూడా వద్దుమంటే మాకు తెలియలేదన్నా. దేవుని స్తోత్రం కలుగును. అందుకే ఎవరి గ్రామంలో ఉన్నటువంటి వారు వారికి తెలియపరచుకోమని చెప్పాను. అయినప్పటికీ వచ్చినటువంటి బిడ్డలందరిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగా. అయితే మరి కొంతమంది ఈ దేశంలో మన ప్రపంచంలో ఉన్నటువంటి కరోనా వ్యాధి కొంచెం భయపడి మనం జాగ్రత్తగా ఉంటేనే మంచిది, మన గృహాల్లోనే ఉండాలి, ఆదివారం కూడా మందిరానికి వెళ్లకుండా ఇంట్లో ఉంటేనే క్షేమం అనుకుని ఉన్నారేమో. అలాంటి వారు కూడా ఉండే ఉంటారు. దేవుని స్తోత్రం కలిగిన. అయితే పాపం మార్కెట్లకు వెళ్ళిపోతున్నారు ఏమంటే, అన్ని చోట్లకి ధైర్యంగా వెళ్తున్నారు, కానీ మందిరానికి రావడానికి ఇలాంటి ఆలోచన పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇది స్వస్థపరిచే స్వస్థత స్థలము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవాది దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు కొన్ని ఉన్నాయి. దేవుడు మన జీవితాల్లో, మానవ జీవితానికి రోగాలు, తెగుళ్ళు ఇవన్నీ వస్తానే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ స్వస్థపరిచే దేవుడు మనకున్నటువంటి యేసయ్య. దేవాది దేవుడు తెలియపరుస్తున్న వాగ్దానం మనం చేత పట్టుకోవాలి. అందులో ప్రాముఖ్యం ఏంటంటే, ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు. అంటే ఏ తెగులు నీకు రాకుండా కాపాడే దేవుడు. మరొక మాట ఏంటంటే, ఐగుప్తులో ఉన్నటువంటి తెగుళ్ళు నీకు రానివన్నాడు. అంటే మరణకరమైన తెగులు నీ మీదకి రానివడాయి. ఒకవేళ మన పరిస్థితులను బట్టి అది ఒకవేళ మన జీవితాల్లోనికి, మన కుటుంబంలోనికి వచ్చినా మరొక అద్భుతమైన వాగ్దానం ఉంది. యెహోవా రాఫా. ఆయన పేరేం పేరు? యెహోవా రాఫా. అంటే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పి వాగ్దానం ఇచ్చాడు దేవుడు. స్వస్థపరిచేవాడైనా బాగు చేసేవాడాయన. మనకు బలహీనత వచ్చినప్పుడు హాస్పిటల్కి పరిగెట్టడానికి ఎంత ఆసక్తి చూపిస్తా ఉన్నామో, దేవుని మందిరానికి రావడానికి అంతకంటే ఆసక్తి చూపించగలగాలి. కారణం ఏంటంటే, ఎలాంటి వ్యాధినైనా, ఎలాంటి వైరస్ నైనా తొలగించగల దేవుడు మనం నమ్ముకున్నటువంటి యేసయ్య. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? నమ్మిన వారందరూ కూడా ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి దినాన్ని దేవుడు మనకి ఇచ్చిన మరొక అవకాశం. ఈ దూర ప్రాంతాల నుంచి ఉన్నటువంటి వారిని కూడా రమ్మని పిలవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి అవకాశంగా మనం భావిస్తూ ఉన్నాం. అలాగే మిమ్మల్ని అందరినీ చూడడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యముగా ఎంచుకుంటా ఉన్నాను. మరి దూరంగా ఉండి ఫోన్లతో మాత్రమే మనం వింటున్నాం. మరొక ఈ కరోనా మనకు చేసినటువంటి మేలేంటంటే, ఆదివారం ఒక్కరోజే దేవుని వాక్యాన్ని మనం మందిరంలో వినేవాళ్ళు, లేదంటే శుక్రవారం వినేవాళ్ళు, గృహ కోటాల్లో వినేవారు, స్తుతి కోటాల్లో వినేవాళ్ళు. ప్రతిరోజు క్రమంగా రోజుకి 2 పూట్ల వింటున్నామంటే కరోనా పుణ్యమే అని చెప్పగలుగుతున్నా. దేవుని స్తోత్రం. ఉదయము కాన్ఫరెన్స్ కాల్లో దేవుని వాక్యం వింటున్నారు, రాత్రికి కాన్ఫరెన్స్ కాల్ వాక్యం వింటున్నాం. అంటే ప్రతి దినము 2 గంటల సేపు ప్రభువుతో గడిపే గొప్ప అవకాశాన్ని ఇచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ కొంతమందికి ఇంకా ఈ కాన్ఫరెన్స్ కాల్ లేని వారికి, ఆరాధనకు రాలేని వారికి ఎవరికైనా అయ్యో ఎప్పుడు జరుగుద్ది ఆరాధన, ఎప్పుడు ఆదివారం అనుకుంటారేమో, కానీ
నిజముగా ఇలాంటి కాన్ఫరెన్స్ కాల్లో ఆరాధనలో పాల్గొన్న వారికి మాత్రం ప్రతిరోజు ఆదివారమే, ప్రతిరోజు ఆరాధనా స్థలమే. మీ అందరికంటే ఎక్కువగా నాకు ఆదివారం అయ్యేసరికి టెన్షన్ గా ఉండేది, ఏ వాక్యం చెప్పాలి, ఎలా సిద్ధపడి. ఈ కరోనా వచ్చిన తర్వాత ప్రతిరోజు నాకు టెన్షన్ గానే ఉంటుంది. ఉదయకాలం ఆరాధన అయిపోయింది అనుకోండి, రాత్రికి ఆరాధనకు సిద్ధపడుతున్నాను. రాత్రికి ఆరాధన అయిపోయింది అనుకోండి, ఉదయకాలపు ఆరాధన సిద్ధపడుతున్నాను. దేవుని స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రయాణం వెళ్ళినా, ఎన్నో ప్రయాణాలు చేసేస్తా ఉన్నాం, తిరిగేస్తా ఉన్నాం. కానీ ఎన్ని ప్రయాణాలు చేసినా కానీ ప్రభు కృపను బట్టి సంఘమునకు దేవుడిచ్చిన క్రమాన్ని తప్పించకూడదని ఆ ఆరాధనలు అలా కొనసాగిపోతూనే ఉన్నాయి. ఒకవేళ ఒక్కో సమయంలో నాకు కుదరక ఏదైనా వాక్యం చెప్పకుండా ఆపు చేసి ప్రార్థన చేయించినా అది ఎందుకో తెలుసా, భోజనం ఎలా టైం అయ్యింది ప్రార్థన చేయడం చెప్పడం మాట. స్తోత్రం కలుగును. గంట సమయం భుజం తట్టుతుంటే ఎవడు చేయకుండా ఉంటాడు చెప్పండి. ఒకసారి తట్టి ప్రార్థన చేయండి అంటే జ్ఞానం ఉన్న ఎవరైనా ప్రార్థన చేసుకుంటారు. ఇంకో రెండోసారి తట్టితే బుద్ధున్నోడు ఎవడైనా సరే లేచి మోకలేసి ప్రార్థన చేసుకుంటాడు. ఇక నాలుగోసారి ఐదోసారి తడితే మాత్రం ఖచ్చితంగా మనిషి అన్నవాడు ఖచ్చితంగా మోకాలు వేసి అయ్యో ప్రార్థన టైం అయిపోయిందని ప్రార్థన చేసుకుంటాడు. గంట సమయం ఏకదాటిగా లెగండి 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 ప్రార్థన చేయని చెప్పి గంట సమయం ప్రభు సన్నిధిలో నేను తడుతున్నాను అంటే అనుకుంటున్నాను ఈ కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నవారు అందరూ కూడా ప్రార్థన ఆత్మతో నింపబడుతూ ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ దినమున ప్రార్థన చేయువారు మాత్రమే రక్షించబడతారు. అందుకే ఈ దినాన్ని మనం ప్రార్థన చేస్తే ఆ దినాన్ని రక్షణ భాగ్యాన్ని పొందుకున్నటువంటి అర్హత దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి అవకాశం. ఆదివారం దినాన్ని ఎక్కువగా వాక్యాన్ని చెప్పను కానీ 2 మాటలే చెప్పి ముగించి పంపించేస్తాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో గత ఆదివారం ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న మాటను ఒక మాట మీకు జ్ఞాపకం చేసి గత 2-3 ఆదివారాల నుంచి కూడా దేవుని మందిరములో ఒక ప్రత్యేకమైనటువంటి అంశం నిమిత్తము ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేస్తా ఉన్నా. నిజమైన భక్తి, నిజమైన విశ్వాసం, దేవుడు కోరుకునేటువంటి విశ్వాసం. దేవుడు మన భక్తిని, మన ప్రార్థనను, మన అర్పణలను, మన ఆరాధనను, మన పాటను దేవునికి ఇష్టకరముగా, అంగీకారముగా, యోగ్యముగా ఉండాలంటే వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని చిత్తాన్ని చేస్తూ మనం భక్తిని చేయాలి. ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని చేస్తూ మన భక్తిని చేయాలి. దేవుని చిత్తం. అందుకే మత్తయి సువార్త అనుకుంటా, ప్రవ్వా ప్రవ్వా అని పిలిచిన ప్రతివాడు పరలోక రాజ్యానికి వారసుడు కాదు కానీ నా తండ్రి చిత్తాన్ని చేయువాడే అన్నాడు. అంటే తండ్రి చిత్తము అంటే ఏంటో గత వారాల్లో మీకు జ్ఞాపకం చేశాను. ఈ రోజు ఒక్క మాట ఏంటంటే, తమ తమ ఘటములను ఎలాగూ కాపాడుకొనవలెనో ఎరిగి యుండుటయే తండ్రి చిత్తము అన్నాడు. ఘటము అంటే ఏంటి? మన శరీరం. అంటే మన శరీరం అంటే ఏంటి? చర్మం మాత్రం కాదు, ఈ దేహానికి దేవుడిచ్చిన ప్రతి అవయవాన్ని ఎలా కాపాడుకోవాలో పాపము నుంచి, శాపము నుంచి, అక్రమము నుంచి, దుర్మార్గము నుంచి, నరకము నుంచి ఎలా కాపాడుకోవాలో ఎరిగియుండుటయే దేవుని చిత్తము. అందుకే దేవుడు నాకు ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని గత వారాల నుంచి బోధిస్తున్నాను. మన దేహమంతా కూడా ప్రభువు కోరుతున్నాడు దేవునికి పరిశుద్ధమైన నివాస స్థలముగా ఉండాలని. ఎప్పుడు మన దేహం దేవునికి పరిశుద్ధ స్థలముగా ఉండగలుగుతుంది అని జ్ఞాపకం చేసుకుంటే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12-13 వచనాలు. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనిడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీతికి సాధనముగా మీ అవయవములను దేవునికి అప్పగించుడి. ఎంతమందికి అవయవాలు కలిగి ఉన్నటువంటి వారంగా ఉన్నాం? ముందు వారం చెప్పాను, అవయవాలన్నీ సక్రంగా లేకపోతే భాగ్యవంతులు అన్నాను. దేవుని స్తోత్రం కలుగును. మొట్టమొదట ఇంద్రియాలు అంటారు ఎట్లండి కదండి.
జ్ఞానేంద్రియాలైనా సర్వేంద్రియాలైనా స్తోత్రం కలుగును. ఏమండి ఈ ఈ యొక్క సమస్తము కూడా ఈ అవయవాల్లో ఏది దేవుడు ప్రాముఖ్యముగా నీకు ఇచ్చాడో, ఏది శ్రేష్టముగా ఇచ్చాడో దాని విషయంలో చాలా జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలన్నా. ముందు వారం చెప్పాను, కన్ను గురించి మాట్లాడాను. ఎంతమంది గుర్తుంది? విన్నారా? ఒకవేళ రాకపోతే యూట్యూబ్ లోనైనా వినే ఉంటారు. స్తోత్రం కలుగునగా. వినాలి దేవుని వాక్యాన్ని. రోజు ఉదయకాల సమయం కూడా అదే జ్ఞాపకం చేశాను. వినాలి దేవుని వాక్యాన్ని. కన్ను కంటి చూపుల విషయంలో పరిశుద్ధతను మనం కాపాడుకుంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చు వారముగా ఉంటాం. ఎందుకంటే అదే మన జీవితాల్ని పాపానికి ప్రారంభముగా మార్చేది అని ముందు వారు జ్ఞాపకం చేశారు. స్తోత్రం కలుగునగా. నోటి మాట, నోటి మాటలు ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఈరోజు అదే వాక్యాన్ని మీకు చెప్పబోతా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును. నోటి మాట. ఎంతమంది దేవుడు నోరిచ్చాడో ఆ నోటి మాటలను బట్టి దేవుడు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. నిజంగా ఈ నోరు ఇవ్వలేని వారు చాలా మంది ఉన్నారు. మగవారు నోరు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారికి దేవుడు వారి నోటి మాటను బట్టి తీర్పు తీర్చే అవకాశం ఉందండి. నువ్వు పలానా రోజు ఇలాగన్నావు అని తీర్పు తీర్చే అవకాశము అక్కడ లేదు. అంటే నోరున్న వారి కంటే నోరు లేని వారే చెప్పరే దేవునికి స్తోత్రం కలుగునుగా. నోరుండి నోటిని ఇష్టానుసారంగా వాడేవారి కంటే నోరు లేని వారే వారి కంటే శ్రేష్ఠులు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది అని. చౌతర మాట ఒకసారి చదవండి. లోకాసు వార్త 6వ అధ్యాయము 45వ వచనం. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెస్తే దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుంచి దుర్విషయములను బయటికి తెస్తాడు. హృదయము నిండి ఉన్న దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును. హల్లెలూయా. అంటే హృదయము ఏమి నిండితే అదే నోరు మాట్లాడతాడు. సజ్జనుడు ధననిధి ఉంటది లోపల. చూడండి ఎంత అద్భుతమైన మాట చెప్పాడు. ధననిధి అన్నాడు. ఎక్కడుందట నిధి? ప్రతి ఒక్క హృదయములోనూ ఒక నిధి ఉంది. సజ్జనుడు తన ఇదిలో నుంచి సద్విషయములను అంటే మంచి మాటలను, మంచి సంగతులను బయటికి తీసుకొస్తాడు. దుర్జనుడు చెడ్డతన నిధులో నుంచి, అంటే హృదయంలో ఎన్నున్నాయి నిధులు? వాక్య ప్రకారం ఎన్నున్నాయి నిధులు? అందుకే పౌలు గారు ఒక చోట అంటాడు, మీరు గ్రహించాలి దేవుని వాక్యాన్ని. కొరింథీయులారా, అలమర లేకుండా నేను మీతో మాట్లాడుతున్నాను అంటాడు. అంటే మన హృదయాల్లో కూడా ఏమున్నాయి? మన ఇంటికి అనుకుంటున్నారు అలమరలో, హృదయానికి కూడా చాలా అలమరలు ఉన్నాయి. లాకర్లో లాక్ చేసి కొన్ని సందర్భాలు అలా ఉంచుతాం, అవసరమైనప్పుడు లాకులు బయటకు తీస్తాం. స్తోత్రం కలుగునుగా. మందిరంలో ఉండగా కొన్ని లాకులు బిగించేస్తాం. మందిరం నుంచి వెళ్ళిన తర్వాత కొన్ని లాకులు తెరుస్తాం. మళ్ళా దేవుని వాక్యమైన లాకులు మూసేస్తాం. ఎందుకంటే ఇక్కడ అక్కడ పనిచేయదు, అక్కడ ఇక్కడ పనిచేయదు. స్తోత్రం కలుగునుగా. అంటే ఈ రెండు నిధులు మనలో ఉన్నాయంటారా? ఈ రెండు లాకర్లు మనలో ఉన్నాయంటారా? ఎంతమంది ఒప్పుకుంటారు ఈ రెండు లాకర్లు నాలో ఉన్నాయండి? మనం ఒప్పుకుంటాం ఏంటి? దేవుని స్తోత్రం కలుగునుగా. దొంగోడు అంటూ ఊరుకుంటాడా? దొంగోడు కూడా మనం మంచోడే అనాలి. కాబట్టి ఈ రెండు లాకర్లు కూడా ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తాయి. అందుకే కొన్ని లాకర్లు తొలగించాలి, కొన్ని లాకర్లు సిద్ధపరచుకోవాలి. చేతులు ఎత్తి స్తోత్రం. రెండు లాకర్లు ప్రభు మనకి ఇచ్చాడు. ఎంతమంది నమ్ముతున్నారు? అయితే ప్రభు సన్నిధిలోనికి వచ్చిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, దేవాది దేవుని సన్నిధిలో అలమర లేకుండా ఓపెన్ గా మాట్లాడే హృదయాన్ని ప్రభు మనందరికీ ఉండాలని కోరుతా ఉన్నాడు. అలమరలు పనిచేయవు, ఇంకా దాపరికాలు పనిచేయవు, ఇంకా అబద్ధాలు పనిచేయవు, ఇంకా అక్రమం పనిచేయదు, ఇంకా దుర్మార్గత పనిచేయదు. ఇంకా ప్రతి లాకరు కూడా బహిరంగముగా ఉంచుకోగలగాలి. అందుకే అంటాడు, అలమర లేకుండా నేను మీతో మాట్లాడుతున్నాను.
అంటే లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడితే అక్రమం అవుతుంది. స్తోత్రం కలుగునుగా. అంటే నీ నోటును నువ్వేం చేయమంటున్నావు? మోసానికి అలవాటు చేస్తున్నావు. లోపల ఉన్నది వేరు, బయటికి మాట్లాడేది వేరు. లోపల ఉండే అరమరలో ఉన్నది వేరు, ఈ నోరు మాట్లాడుతుంది వేరు. ఎంత మోసం అండి! అదే 2 నాలుకల స్వభావం, అదే సర్పము యొక్క స్వభావం. స్తోత్రం కలుగునుగా. ఆదాముతో అవ్వతో మాట్లాడుతుంది, మీరు దేవతల వలె అయిపోతారు పండు తింటే అంటుంది. కానీ లోపల తన ఉద్దేశం ఏంటో బాగా తెలుసు. ఖచ్చితంగా మానవ జనాంగాన్ని దేవునికి దూరం చేయాలని ఉద్దేశం లోపల కలిగి ఉండి ప్రేమతో పైకి మాట్లాడతాడు. అందుకే చూడండి, సామెతలో చాలా మాటలు కనిపిస్తూ ఉంటాయి మనకి. కొండ పెంకు మీద గచ్చుపూత వంటి మాటలు కలవండి. స్తోత్రం కలుగునుగా. అదేమో కొండ పెంకు, దాని మీద సిమెంట్ తో ఎంత గచ్చిపోత పోతే మాత్రం గుద్దునా పగలదనుకుంటే కుదరదు, ముట్టుకుంటే ఊడిపోతుంది. స్తోత్రం కలుగునుగా. అట్లా లోపల ఉన్నది వేరు, బయటికి ఉన్నది వేరు. ఇలాంటి హృదయం ఎవరిలో ఉంటుందో వారి నోట్లో నుంచి ఖచ్చితంగా యథార్థమైన మాటలు రావు. వారు అబద్ధికులుగానే మిగిలిపోతారు. అయితే దేవుడు నోటి మాటకి ఇచ్చిన పవర్ చాలా గొప్ప. సర్వ సృష్టి కూడా దేవుడు దేనితో సిద్ధపరిచాడు? కలుగునుగాక అనే నోటి మాటతో, మన నోటి మాటతో, దేవుని నోటి మాటతో సిద్ధపరిచిన దేవుడు మానవ స్వరూపముగా, దేవుని స్వరూపముగా పుట్టిన మనకు కూడా అదే మాటకు శక్తినిచ్చాడు. మన నోటి మాటకి శక్తి ఉందండి. మన నోటి మాటకి చాలా ప్రభావం ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాటకి? కొంతమంది అంటారు, మీరు అన్నారండి మీ నోటి సలవ వల్ల ఇల్లు కట్టుకున్నాను అంటారు. స్తోత్రం కలుగునుగా. నిజమే, కొంతమంది దైవ సేవకులు మాట్లాడుతున్న మాటను బట్టి దేవుడు ఆమేన్ అంటే ఆ మాట జరిగి తీరుతుంది, మనం అనుభవిస్తూ ఉన్నాం. దేవుని నోటి మాటకున్నటువంటి శక్తి ఎటువంటిదో, యేసుక్రీస్తు ప్రభువారు మానవ స్వరూపుగా వచ్చి మనిషి యొక్క నోటి మాటకి ఎంత ప్రభావం ఉంటుందో రుజువులతో సహా రూపించాడు. శిష్యులందరూ కూడా పడవ మీద వెళ్తా ఉన్నారు. భయంకరమైన తుఫాన్ ఏమొచ్చింది అక్కడ? పడవ చిన్నది, సముద్రం పెద్దది, తుఫాను భయంకరమైనది. ఇంత భయంకర తుఫాన్లో కూడా వారు కోరుకున్నారు, ప్రభువా మీకు చింత లేదా, మేము నశించిపోతున్నామని చెప్పి కన్నీరు కాచి ఆయన వేడుకుంటున్నప్పుడు లేచి ప్రభు ఏం చేశాడు? తాళ్ళు పట్టుకుని లాగాడా? పడవ నాపుకోవడానికి ప్రయత్నం చేశాడా? ఏమైనా అక్కడ పని చేసినట్లుగా ఉందంటే ఆయన ఏమీ చేయలేదు. ఒకే ఒక్క మాట పలికాడు. చేతులెత్తి స్తోత్రం. గాలి తుఫాను అని చెప్పి గాలిని తుఫాన్ని గద్దించాడట. ఏం చేశాడు? గద్దించాడు. నోటి మాట పలకగానే గాలి తుఫాను మిక్కిలి నిమ్మలమైపోయాయి. అంటే గాలి తుఫాను కూడా ఆయన నోటి మాటకి ఏమైపోయాయి అంటే, ఇప్పుడు దేనికి పవర్ ఎక్కువగా ఉంది చెప్పాలి మీరు? దేనికి పవర్ ఎక్కువగా ఉంది? దేవుని నోటి మాటకు లోకములో అన్నిటికంటే అందరికంటే శక్తివంతమైన కార్యములు చేయగలదు. ఈ మాట నమ్మే బాలాకు బాలాకు బిలామును పంపిస్తాడు. ఈ బాలాకు పెద్ద రాజు, న్యాయాధిపతుల గ్రంథములు ఇతని చరిత్ర కనపడతా ఉంటది మనకి. చేతులు ఎత్తి స్తోత్రం కలుగునుగా. అంటే దేవుని మాటకున్న విలువ ఎంతో చెప్తున్నా. కొన్నిసార్లు దైవ సేవకులు ఇష్టానుసారంగా మాట్లాడడానికి దేవుడు ఒప్పుకోడండి. దైవ సేవకుల నోట్లో నుంచి ఇష్టపూర్వకంగా పలికితే ఆ మాటను దేవుడు ఆమేన్ అనాలి. నేనే నా సేవకుని మాటను రూఢీపరచువాడను అన్నాడు. అంటే సేవకుని మాటను దేవుడు ఖచ్చితంగా వింటున్నాడు. దేవునికి ఇష్టమైతే అది ఆమేన్ అంటాడు మాట. అది అంత రూఢీపరిచేటువంటి మాట దైవ సేవకుని నోట్లో నుంచి రావాలని ఈ బాలాకు మీదకు వచ్చిన కొంతమంది సైన్యాన్ని బట్టి, విస్తారమైనటువంటి సైన్యాన్ని బట్టి వారిని జయించటానికి బాలాకు దగ్గర సైన్యం ఉంది, యుద్ధ సామగ్రి ఉంది, సేవకులు ఉన్నారు, సైన్యం ఉంది, పోరాడేవారు ఉన్నారు. కానీ వారి సైన్యంతో పోల్చుకుంటే వీరి సైన్యము కొంచెం తక్కువగా ఉంది. అందుకే అసలు పోరాడితే నగ్గుతాము నగ్గము అని చెప్పి విశ్వాసము కలిగిన బాలాకు ఏం కలిగిన వాడు? అన్యరాజే. కానీ వాడికి దేవుని మాట ఎంత విశ్వాసమో చూడండి. దేవునికి స్తోత్రం. దేవుని మాట శక్తి ఎంత విశ్వాసం అంటే, ఒక ప్రవక్త వచ్చి
దేవుని పేరట వారిని శపిస్తే వారందరూ ఏమవుతారు? శపించబడతారని చెప్పి సైన్యమంతటిని పక్కన పెట్టేశాడు, ఆయుధాలన్నీ పక్కన పెట్టేశాడు, తనకున్న బలమంతా పక్కన పెట్టేశాడు. ఒక 50 మందిని పంపించాడు బిలాము అనే ప్రవక్త దగ్గరికి. ఎందుకు పంపించాడంటే, నీ వచ్చి బాలాకు చెప్పినట్లుగా చేస్తే నీకు ఏదైనా చేయడానికి ఆయన సిద్ధపడుతున్నాడు అన్నాడు. వెంటనే బిలాము వెళ్ళడానికి ఇష్టపడలేదు. మొదట దేవుణ్ణి అడుగుతాను అన్నాడు. లోపలికి వెళ్ళాడు, దేవుణ్ణి అడిగాడు, ప్రభువా వెళ్ళమంటా వద్దా? బాలాకు పిలుస్తున్నాడు అన్నాడు. దేవుడు అన్నాడు, వారు ఆశీర్వదించబడిన ప్రజలు, నువ్వు వెళ్ళకూడదు అన్నాడు దేవుని మాట. నిజంగా దేవుని మాటకు లోబడేవాడైతే ఖచ్చితంగా నిబ్బరంగా ఉండి నేను రాను అని చెప్పేస్తాడు. కానీ బిలాము ఎటువంటి వాడంటే ధన పిశాచి మాట. స్తోత్రం కలుగునుగా. దైవ సేవకుడే, ప్రవక్తే, ఆత్మీయ వరములు సంపాదించిన వాడే, ఆత్మ వరములతో ఫలములతో ఉన్నవాడే, కానీ లోపల ఒక మూలలో అలమరలో మాత్రం ఉండిపోయింది. స్తోత్రం కలుగునుగా. ఈ అలమరలో ఉండిపోయింది, దాన్ని మాత్రం తొలగించుకోలేకపోతాం. ఈ రోజుల్లో కూడా ఇలాంటి సేవకులు, ప్రవక్తులు చాలా మంది మనకు కనిపిస్తా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిజమే, దేవుని వాక్యం బోధింపచేస్తూ, దేవుని సత్యాన్ని ప్రకటింపచేస్తూ, దేవుడిచ్చే వాటి మీద ఆధారపడి జీవిస్తున్న సేవకులు కోట్ల కొలదిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే నేను ఏది సేవకులను విమర్శించడానికి ఇష్టపడిన కానీ ఎందుకు నీకు నమ్మకం లేదు? ఇంతకాలం పోషించిన దేవుడు ఇక ముందు కూడా నన్ను పోషించటానికి సమర్థుడు. నేను అడిగితేనే కాదు, అడక్క ముందే నా అక్కర ఎదిగిన దేవుడు, నా అవసరం తిరిగిన దేవుడు, నా పరిస్థితి చూస్తున్న దేవుడు, నాకు ఎప్పటికీ లోటు చేయడు అనే విశ్వాసం మనకుంటే ఖచ్చితంగా నీ హృదయములో ఆ అలమరను తీసి బయటపడేస్తావు. చప్పట్లు కొట్టి ప్రభుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత బోధ చేసిన, ఎంత ప్రవచనాలు చెప్పినా, ఎంత స్వస్థత వరాలు కలిగి ఉన్నా లోపల మాత్రం ఒక అలమర మాత్రం తీయరు కొంతమంది. ధనాశ అనే అలమర తీయరు, ధన సంపాదన అనే అలమరను తొలగించరు. అది ఎంత కాలమైతే నీలో ఉంటాదో అంతకాలం నీలో ఉండి ఏదో ఒక దిన నిన్ను మోసగించి అదే నిన్ను చంపుతాదని చెప్పడానికి బిలాము చరిత్ర ప్రభు మనకు రాయిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంత మంచి ప్రవక్త! నోటి మాట సెలవిస్తే, శపిస్తే కొన్ని వందల మంది నాశనం అయిపోతారా? అంత పవరు ఈ బిలాములో ఉంది. బాలాక మాట తెలిసి, ఆయన నోటి మాట శక్తి ఎంత గొప్పదో తెలిసి వెనకాల మరికొంతమందిని పంపించి బలవంత పెట్టి బిలామును తీసుకొచ్చి బాలాక అంటాడు, ఈ బహుమతులు నీకు చాలకపోతే మరిన్ని బహుమతులు నీ కొరకు నేను ఏర్పాటు చేస్తాను. వింటెడు బంగారం ఇస్తున్నాను, వింటెడు వెండి ఇస్తున్నాను, ఇవి కూడా చాలకపోతే చెప్పు బిలాము, ఇంకా నీకు ఏర్పాటు చేస్తాను. అయితే నువ్వు ఒక పని చెయ్యాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏమండి, ఎంత బంగారం, ఎంత వెండి, ఇంత వస్తువులు బిలాముకి ఎందుకు ఇస్తున్నాడు? బాలాకు ఏ పని చేయమని ఇస్తున్నాడు? అతను వచ్చి యుద్ధం చేయమంటున్నాడా? కత్తి పట్టుకోమంటున్నాడా? వారందరినీ జయించమంటున్నాడా? వారికి నాకు సమాధానం కలిగించమంటున్నాడా? ఏమీ లేదు. ఒకే ఒక్క మాట, ఎత్తైన ప్రాంతమే తీసుకెళ్ళాడు. ఇక్కడి నుంచి నువ్వేమీ చేయొద్దు, మాట మాత్రం పలుకు. ఆ మాట విలువ ఎంతో తెలుసా? బిలాము బాలాకు కోరుకున్నంత ఇవ్వడానికి ఇష్టపడిపోయాడు. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. నా రాజ్యములో సగమైనా సరే నీకు ఇచ్చేస్తా. అంటే బిలాము యొక్క మాట విలువ తన సైన్యము కంటే, రాజ్యము కంటే గొప్పదని నమ్మాడు బాలాకు. అందుకే బతిమాలాడు, కానీ దేవుడు నోరిప్పనివ్వలేదు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజంగా వద్దన్న ప్రాంతానికి వెళ్ళి చేయొద్దన్న పని చేసి దేవుని మీద విశ్వాసం ఉంచడానికి బదులుగా ధనం మీద, లోక సంపద మీద ఎప్పుడైతే తన మనస్సు మారిపోయిందో అదే ప్రవక్త ఖడ్గము చేత తర్వాత పొడవబడి అర్ధాంతరంగా చనిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తుంది.
ధనాశ సమస్త కీడులకు ఎవరు చెప్తారు ఈ మాట చెప్పాలి మీరు. ధనాశ సమస్త కీడులకు మూలమని ఎవరు ఎక్కువగా బోధిస్తారు? బోధకులమైన మేమే కదండి. స్తోత్రం కలుగునుగా. సేవకులు బోధకులుగా మేము అంటాం ధనాశ సమస్త కీడులకు మూలము, దాన్ని ఆశించి చాలా మంది పోడుచుకుని చచ్చారు అంటాం. మరి ధనాశ సమస్త కీడులకు మూలమని బోధిస్తున్న మేమే ఆ ధనాశను కలిగి జీవించటం ఎంత అక్రమమైన మార్గంలో వెళుతున్నట్లు లెక్క. కొన్ని అలమర్లు మన జీవితాన్ని అవే మోసగిస్తాయి. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము అన్నాడు భక్తుడు. స్తోత్రం కలుగునుగాక. హృదయం ఏం తిరిగిపోతుందంట? నీకు తెలియదా? వ్యాధి బయటికి కనపడదు. కరోనా అన్న బెటరే. కరోనా 2 తుమ్ములు 2 దగ్గులు వస్తుంటే, ఏదో జ్వరం వస్తుంటే కంగారు పడతాం, ఏదో చూపించుకుంటాం. స్తోత్రం కలుగునుగాక. ఈ హృదయపు వ్యాధి లోపల నుంచి బయటికి రాదు. నీకు కనపడదు. డాక్టర్లు కాదు కదా, ఎవడు కనపడదు. ప్రపంచంలో ఎన్ని స్కానింగ్ చూసినా ఆ వ్యాధి మాత్రం దొరకదు. అలమర తాళమేసేస్తే ఇంక నీ దగ్గర ఉంటుంది తాళం. స్తోత్రం కలుగునుగాక. కానీ హృదయపు రహస్యాలు అడిగిన దేవుడు తీర్పు తీరుస్తాడు కొద్దినాని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనకు ఏది ఇచ్చాడో, దేవుడు మనకు ఎలాంటివి ఇచ్చాడో వాటిని బట్టి సంతృప్తి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకమైంది. కొట్టండి గట్టిగా చప్పట్లో దేవునికి. హల్లెలూయా. సంతృప్తి సహితమైన దైవ భక్తి జీవిస్తే ఆయనకి ఏ లోటు చేస్తాడండి? ఏ లోటు చేస్తాడు? మనకున్న సంఘం చిన్నదైనా ఎప్పుడు నోరు తెరిచిన ఎప్పుడు కూడా నాకు ఇది లేదని ఎప్పుడు ఎవ్వరితోనూ చెప్పుకోలేదు. అందుకే ఈ రోజు ఎంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ దేవుడు నాకేమన్నా లోటు చేశాడా? నేను ఊహించిన దానికంటే, అడిగిన వాటికంటే, హృదయపు కోరికల కంటే అత్యున్నతముగా దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. ధైర్యంగా చెప్పుకోగలుగుతాను. కారణం ఏంటో తెలుసా? దేవుని చిత్తాన్ని చేస్తున్న వారితో ఆయన కూడా వస్తాడు. యేసు కూడా వచ్చును, అద్భుతములు అను చేయును. యేసు కూడా వచ్చును, అద్భుతములు ఎన్నో చేయును. తననే. దేవునికి స్తోత్రం. ఆయన మనతో వస్తే చాలండి. మనం డబ్బు వెనకలు పరిగెడితే మనతో రాడాయన. బిలామును అడ్డగించాడు కదండి, కత్తి పట్టుకుని అడ్డగించి, బిలామును పెద్ద దూతలు అడ్డగించి, గాడిదని బిలామును కూడా అడ్డగించి ఆపు చేసినప్పుడు అయినా బుద్ధి తెచ్చుకుని రావాలని. ఈ రోజుకి ఇలాంటి దైవ సేవకులు నాలాంటి గాడిదలు ఎప్పటికి అరుస్తూనే ఉన్నాయి. స్తోత్రం కలుగునుగాక. అవసరమైతే తిరిగి మా మీద నిందలేస్తా. ఆడికి ఏం పోయింది? అడిగి అది ఉంది, ఇడికి స్తోత్రం కలుగును. కానీ దేవుని వాక్యం ఎప్పుడు ఒకలాగే ఉంది. నీతిమంతుడు విశ్వాసము ద్వారా జీవిస్తాడు. ఏమున్నా ఏమి లేకపోయినా విశ్వాసం ఉంటే చాలు. నీ జీవితంలో సాధించలేని కార్యాలు, జరగని పనులు లేవు. ఎన్ని కార్యాలు విశ్వాసంతో ప్రభు జరిపించువాడే ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నోటి మాట చాలా ప్రాముఖ్యమైనది. బిలాము యొక్క నోటి మాట విలువేంటో గుర్తించలేకపోయాడు బిలాము. కానీ బాలా గుర్తించాడు దేవుని నోటి మాట. ఎన్ని కోట్లైనా వదులుకోవడానికి ఇష్టపడ్డాడు బాలా. కానీ తన నోటిని మాట నమ్మేసుకుని ఎలాగోలాగా కోట్ల రూపాయలు సంపాదించారని చూశాడు బిలాము. ఎవరు గొప్పలు ఇందులో? ఎవరు గొప్పలు ఇందులో? యాకోబు చూడండి, తనకున్న కూర, తనకున్న అన్ని అన్నయ్యకి ఇచ్చేసి జ్యేష్ఠత్వం కొరకు తన కష్టమంతటిని కూడా అన్నయ్యకి ఇచ్చేసాడు. స్తోత్రం కలుగునుగా. అతను గొప్పోడా? జ్యేష్ఠత్వం దేవుంది, దేవుడిచ్చే గొప్పతనం దేవుంది. అన్ని వేస్ట్. గాని నాకు అర్జెంట్గా కూర పెట్టు, అన్నం పెట్టు, కడుపిండిపోతే చాలు, పని అయిపోతే చాలు, ఆకలి తీరిపోతే చాలు అని చెప్పి దొరికిన మట్టికి తినే సంపాదించుకోవడానికి ఇష్టపడ్డాడు ఏశావు. ఏశావు గొప్పోడు అన్నాడు దేవుడు, యాకోబు గొప్పోడు అన్నాడా? దేవునికి స్తోత్రం కలుగునుగా.
ఏశావుని భ్రష్టునిగా తీర్చింది వాక్యము, యాకోబుని భాగ్యవంతునిగా ఎంచింది వాక్యము. యాకోబు కోరుకునేది ఈ లోక భాగ్యాలు కాదు, దేవుడిచ్చిన ఆధిక్యతను కాపాడుకునే విశ్వాసమే యాకోబు నడిపించింది. చప్పట్లు కొట్టి ప్రభువుకి స్తోత్రం చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం. ఈరోజు నోటి మాట యొక్క విలువ. అందుకే చూడండి, మోషేను కూడా దేవుడు ఏం చెప్పాడంటే, మోషే వెళ్ళి ఆ బండతో మాట్లాడు, అది నీకు నీరిస్తుంది అన్నాడు. అంటే మనిషి నోటుకున్న మాటకున్న పవర్ ఎంత గొప్పదో దేవుడు నిరూపించడానికి ఎదురు చూశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మాట్లాడితే బండలో నుంచి నీరిస్తుంది అన్నాడు. నువ్వు పలికితే గద్దిస్తే రోగములు స్వస్థపరచబడతాయి అన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారికి మనకు ప్రధానమైన మాదిరి. పేతురు అత్తకు జ్వరం వచ్చినప్పుడు దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేశారు? ఇంజక్షన్ చేశాడా, టాబ్లెట్లు ఇచ్చాడా, ఏం చేశాడు? ఆయన పసర మందులా ఏమి లేవే. జస్ట్ ఆమె పేతురు అత్త యొద్దకు వెళ్ళి శిష్యులందరూ వెళ్ళి, అయ్యా ఇదిగో మా అత్త జ్వరంతో బాధపడతా ఉందంటే జ్వరమును కూడా చేయి పట్టుకుని ఒకటే మాట అన్నాడు, ఆయన గద్దించాడట. దేన్ని? జ్వరమును గద్దించగా ఆమెను జ్వరము విడిచి వెళ్ళిపోయాను. స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచేవారు కూడా దేవుడు ఈ ఆధిక్యతనిచ్చాడు. నేను ఒక్కనే చేస్తున్నాను, మీరెవ్వరూ చేయలేరు అనుంటే స్వస్థతలు లేవు అని నేను అందును. కానీ యేసయ్య అలా చెప్పలేదు. మార్కు సువార్తలో, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువుకి స్తోత్రం చెప్పండి. అధికారం ఇచ్చాడండి స్వస్థపరచటానికి. శిష్యులను పంపించన్నాడు, మీరు వెళ్ళండి, రోగులను స్వస్థపరచండి, దయ్యాలు పట్టుకుని విడిపించండి అని వారి అధికారం పంపించాడు. ఈ రోజుకి విశ్వాసముకున్న వారి ద్వారా ఆ అధికారపు మాట శక్తి అనేక రోగాలను స్వస్థపరుస్తా ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు? మనము కూడా ఎన్నోసార్లు ప్రార్థన ద్వారా స్వస్థతలు పొందుకున్న సమయాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఫోన్ చేస్తానే ఉంటారు, సాయంత్రం రిజల్ట్ వస్తా ఉంటారు. అయ్యా మీరు ప్రార్థన చేశారు, ఆ ప్రార్థన ద్వారా నా కొడుకు బాగుపడ్డాడు, నా కూతురు కరోనా నుంచి బయటకు వచ్చేసింది. స్తోత్రం కలుగునుగాక. డాక్టర్లు తల్లి బిడ్డ బతక ఉన్నారు, కానీ ఇద్దరు క్షేమంగా ఉంచాడు దేవుడు. ఈ కార్యాలన్నీ కూడా ఎలా జరుగుతున్నాయంటే దేవుని నోటి మాటకున్న శక్తిని మనుషులకు కూడా దేవుడిచ్చాడు. అందుకే విశ్వాసులు చాలా జాగ్రత్తగా మాట్లాడారు. మీ పిల్లల మీద కూడా మీ మాట యొక్క ప్రభావం పనిచేస్తుంటదట. ఏం పనిచేస్తుంది? మీ మాటల ప్రభావం పనిచేస్తూ ఉంటది. మీ పిల్లల్ని ఎక్కువగా ఇటు చేతకానుడండి, ఇటు చేతకానుడండి అంటే 10 మందికి చెప్పండి, ఆడు రేపొద్దుడు చేతకానుడే అవుతాడు. ఏమో దేవుని కృప ఉంటే ఒకవేళ టర్నింగ్ వచ్చేమో తప్ప నీ మాట యొక్క ప్రభావం పెట్టాడు. ఏమంటాడంటే, మా అన్నికంటే నేను చేతకానుండేమో, ఆడికంటే నేను ఎందుకు పనికిరానేమో. ఈ మాట ప్రభావం అన్ను మొత్తం దిగజేస్తుంది. చెయ్యాలనుకున్నా కూడా పని కూడా చేయలేడు. ఇంకో మాట చెప్తున్నాను, ఎంతమందికి జ్వరాలు, బలహీనతలు, జలుబులు, దగ్గులు వస్తాయి? అందరికి వస్తాయా? స్తోత్రం వస్తూ పని చేయాలి. చిన్న జ్వరం వస్తుంది అనుకోండి, అల్లుపోయి కంగారు పడిపోయి చెమటలెక్కేసుకుని కంగారు పడి అటు కాలు తొక్కేసుకోవడం కాదు. చిన్న జ్వరం వస్తుందంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఇంకా అదే ఏది ఇంకదే. స్తోత్రం కొంచెం గొంతు జలుబు చేసి వాసన రావట్లేదు అనుకోండి, ఇంకా నీ అనుమానమే పెద్ద పెనుబోతమాట. అందుకే దేవుని వాక్యం నీకు ధైర్యం ఇచ్చేది నాయన. స్తోత్రం కలుగునుగాక. ఆయన మాట వింటే నీలో ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం విశ్వాసముతో నింపుతుంది. నీలో ఏ తెగులు రాకుండా అద్భుతాన్ని చేసి మంటను పుట్టించి కాల్చి వేస్తా. నాలోనంటండి ఇమ్యూనిటీ పవర్ లేదంటండి. అసలు పవర్ ఇచ్చినాడు ఎవరు? స్తోత్రం కలుగునుగాక. ఆ గడ్డి తినేస్తున్నాడండి, ఈ గడ్డి తినేస్తున్నాండి, ఆ గడ్డి తినేస్తున్నాండి, ఆ రసాలు కషాయాలు అన్ని తాగేస్తున్నాడు. భాస్కర్ ఇంకా పెరగట్లేదండి, పెరగదు. అది పెంచేవాడు ఆయన అడుగు. కత్తులు, యుద్ధాలు, సైన్యం అంతా పక్కన పెట్టాడు. ఏ మాట కోసం చూస్తున్నాడు బిలాము? మరి అతనుకున్న విశ్వాసం నీకెందుకు లేదు?
దేవా నాతో ఒక్క మాట మాట్లాడు, నాలో ఉన్న ఈ కరోనా వ్యాధిని తొలగించగల శక్తి నీ మాటలో ఉంది ప్రభువా అని దేవుని చిత్తం కొరకు కనిపెట్టగలిగితే క్షణంలో దేవుడిని స్వస్థపరుస్తాడు. జ్వరం వచ్చిందంటే తొందరపడిపోయి అదే 2 తుమ్ముడు తుమ్మి అదే అప్పుడు తీసుకెళ్ళి అందరూ పెడతారు ఆ వచ్చినోడి దగ్గర. మొత్తం ముక్కులు గొట్టం పెట్టి ఆడు గొట్టం ఈ గొట్టం ఈ గొట్టం లేనిది వస్తుంది. స్తోత్రం కలుగును. భాస్కర్ మీరు లేదన్నారు కానీ ఉందంటండి, మరి ఉంటుంది మరి నీకు. ఇది విశ్వాసం ఏది, వాక్యపు బలం ఏది, దేవునికి స్థలం ఇచ్చేది ఏది నువ్వు. స్తోత్రం కలుగునుగా. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మనిషికి దేవుడు నోటి మాటనిచ్చింది నీ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. స్తోత్రం కలుగునుగా. అలాంటి వారు కొంచెం ధైర్యం తెచ్చుకుని చెయ్యి, నాకు ఏమీ ఉండదు, వచ్చి నా స్వస్థపరచు దేవుడు నువ్వు నాకున్నావు, తల నుంచి పాదం వరకు నీ శిలువ రక్తముతో నన్ను నింపు ప్రభువా అని, నాకేమీ లేదు అని బయటికి రండి. అద్భుతమైన పవర్ నీలోకి వచ్చేయడం చూస్తా. నీ మాటలో అంత పవర్ ఉంది. ఈ రోజు నుంచి ఉపయోగించి చూడు, అద్భుతాలు దేవుడు నీ ఇంటిలో నీ నోటి మాట ద్వారా దేవుడు చేయబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంత పవర్ ఇచ్చే నోటి మాట, ఎంత అద్భుత కార్యాలు చేసే నోటి మాట మన ఇష్టానుసారంగా వాడితే మాత్రం అదే నోటి మాట మనకు శాపముగా కూడా మారిపోతుంది. ఇదే నోటి మాట శాపముగా మారిపోతుంది. స్తోత్రం కలుగునుగాక. అందుకే దావీదు నోటితో మాట్లాడడానికి ఎంత ఆలోచించేవాడు. చదువుతారు ఒకసారి కీర్తన చూడండి, 39వ కీర్తన మొదటి వచనం చదవండి. నా నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గాలను జాగ్రత్తగా చూసుకుంటాను. నాలుగుతో పాపం ఏంటండి? 141వ కీర్తన 3వ వచనం చదవండి. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. దేవునికి స్తోత్రం. ఏమంటే అంటే నోటుతో మాట్లాడడానికి ఎంత భయపడుతున్నాడు దావీదు అంటే, తన నోటుతో ఏం పలుకుతున్నాడో అదే తన ఇంటిపై, తన కుటుంబంపై, తన ఒంటిపై ప్రభావం చూపిస్తాను దావీదు నమ్మాడు. అందుకే ఈ నోటును గురించి, నాలుకను గురించి యాకోబు పత్రికలో అద్భుతమైన విషయాలు రాశాడు. చాలా జాగ్రత్తగా వాడాలండి. దేవుడు మనకిచ్చిన నోటిని, అవయవాన్ని మన ఇష్టం వచ్చినట్లుగా వాడితే తగిన శిక్ష కూడా మనమే భరించాలి. అందుకే ప్రభు చెప్పాడు, బూతులైనను పోకిరి మాటలైనను మీ నోట రానివ్వక పరిశుద్ధులకు తగినట్లుగా మీ నోటి మాటలు ఉండాలన్నాడు. స్తోత్రం కలుగునుగాక. నేను మాట్లాడితే ఏంటి, మాట్లాడితే ఏంటో యాకోబు రాస్తాడు. ఏ ఒక్కరు కూడా ఈ నాలుకను అదుపులో పెట్టుకోలేరంట. యాకోబు పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి మీరు చదవగలిగితే, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా, మీలో అనేకులు బోధకులు కాకండి అని యాకోబు గారు హెచ్చరిస్తా ఉన్నారు. యాకోబు గారు మాట ఎవరు పట్టించుకుంటారు? స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఎవరు కొట్టింది కట్నం? వాక్యము 2 అంచులండి. బోధిస్తున్న వారికి పడతాది, వింటున్న వారికి తగులుతాది. నేనెంతో నువ్వు అంతే దేవుని దృష్టిలో. బోధకులమైన మనము, దేవుని సేవ చేస్తున్న మనము, దేవుని వాక్యాన్ని బోధిస్తున్నటువంటి మనము కొన్ని విషయాలు ఏం చేయబోతున్నాం అంటే మనం తప్పిపోతున్నాం. దేవుని స్తోత్రం. అందుకే నోటి మాటను బట్టి తప్పిపోతున్నటువంటి మన జీవితాలను బట్టి మీలో అనేకులు బోధకులుగా ఉండకండి అన్నాడు. పాఠకులుగా ఉండు, పాట పాడు, సంగీత వాయిద్యులుగా ఉండు, పరిచారకులుగా ఉండు. బోధకులుగా ఉండేటువంటి అర్హత మాత్రం దేవుడు కొంతమందికి ఇస్తాడు. స్తోత్రం కలుగునుగాక. కొంతమంది అనుకుంటారు, నాకు వాక్యం తెలుసు, సంఘంలో పాస్టర్ గారు అవకాశం ఇస్తే ఆయన కంటే అద్భుతంగా చెప్పేయగలను అనుకుంటారు. స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఎంత గొప్పగా చెప్పేస్తావో, ఎంత చదువుకుని చెప్పేస్తావో అవి కాదు కావాల్సింది. ప్రభువుకి చెప్పగలిగిన అర్హత ఉంటే చాలు. గాడిదను కూడా దేవుడు వాడుకుంటాడు. చప్పట్లు కొట్టి ప్రభువుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడిచ్చే అర్హత ఉంటే చాలు. చదువు లేని వాడిని కూడా దేవుడు వాడుకుంటాడు. నాకు చదువు ఉందండి, చాలా జ్ఞానవంతుని, మా పాస్టర్ కంటే 4 డిగ్రీలు ఎక్కువ చదివాను నేను,
సంఘంలో నాకు ఇవ్వట్లేదు వాక్యం, నాకు ఇస్తే ఇంగ్లీష్లో వాక్యం చెప్పేస్తానంటే ఇంగ్లీష్లో కాదు, నువ్వు ప్రపంచ భాషలో వాక్యం చెప్పిన నీ వాక్యం బూడిదలో పోసిన పన్నీరు. కానీ దేవుని చిత్తములో ఉన్నవాడు ఒక్క మాట చెప్పినా అది దేవుని శక్తిని ఆ మాట ద్వారా దేవుడు విడుదల చేయడానికి ఇష్టపడతాడు. నేనే నా సేవకుని మాటను రూఢీపరచువాడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక దైవ సేవకుడు హెచ్చించబడ్డాడంటే, ఒక దైవ సేవకుడు దీవించబడుతున్నాడంటే ఆయన వెనక ఎంతో కన్నీరు, శ్రమ, వేదన ఇవన్నీ వెనకాల ఉంటాయి. కన్నీటి అనుభవంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఫలితము చూస్తున్న వారు ఫలితాన్నే చూస్తున్నావు తప్ప వారి వెనక ఉన్న కన్నీటిని నువ్వు చూడలేకపోతున్నావు. వారి వెనక ఉన్న దుఃఖం, ఉపవాసాలు, కన్నీట్లు, జాగరణాలు, వారు చేసినటువంటి దేవునితో సహవాసం నీకు అర్థం కాదు. కాబట్టి ఆ మహిమను నువ్వు ఎప్పటికీ పొందుకోలేకపోతున్నావు. అలాంటి వారు మాత్రమే ఇలాంటి దైవ సేవకుల మీద నిందలు వేసేవారుగా మారుతూ ఉంటారు. నిజంగా దైవ సేవకులు నిందలు వేసినా కూడా దేవుడు ఊరుకునేవాడు కాడు అని చెప్పడానికి ఒక సందర్భాన్ని బైబిల్లో జ్ఞాపకం చేస్తాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాల్లో మీరు చూస్తే మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. దేవుని స్తోత్రం. ఎవరికి వచ్చింది పోటీ ఇప్పుడు? మిరియాం ఎవరు, అహరోన్ ఎవరు, మోషే ఎవరు? గమనించండి. ఎవరి పరిస్థితుల్లో దేవుని పిలుపుటి పని చేస్తున్న వారు ముగ్గురు కూడా. మిరియాము ప్రవక్తినిగా ఉన్నది. స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా మంచి సింగరు. ఎర్ర సముద్రం 2 పాయలుగా విడిపోయినప్పుడు సితార పట్టుకున్న చేతుతో దేవుని కార్యాలను పొగుడుతూ అద్భుతమైన పాట పాడింది మిరియాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆత్మపూర్ణాలు, అభిషేకించబడిన స్త్రీ, యోగ్యురాలు. అహరోన్ ఎవరు? యాజకత్వాన్ని పొందడానికి సిద్ధపడుతున్నటువంటి అహరోన్. స్తోత్రం కలుగును గాక. మోషే ఎవరు? దేవుని సంకల్పములో, దేవుని పిలుపుతో, దేవుని చిత్తానుకూలముగా ఏర్పాటు చేయబడినటువంటి దేవుని సేవకుడు. స్తోత్రం కలుగును గాక. ముగ్గురే. కానీ ఎవరు దూషించుకున్నా ఖచ్చితంగా శిక్షించే దేవుడై ఉన్నాడు. ఒకవేళ సేవకుడు పొరపాటు చేస్తే సేవకుడు ఎవరు పని చేస్తున్నాడు? ఇంట్లో పని మనిషా? నీ కార్ డ్రైవరా? నీ ఇంట్లో పని మనిషి అయితే, నీ కార్ డ్రైవర్ అయితే నీవిస్తున్నావు జీతం. కాబట్టి పొరపాటు చేస్తే హెచ్చరించు, పొరపాటు చేస్తే కొట్టు, పొరపాటు చేస్తే శిక్షించు, పడతాడు. కానీ సేవకుడు, దైవజనుడు నీ ఇంట్లో పని మనిషి కాదు, ఇష్టానుసారముగా నోరు పారేసుకోవడానికి. చేతులెత్తి స్తోత్రం కలుగును గాక. దైవ సేవకుడు దేవుని ఇంట్లో పనివాడు. ఎవరింట్లో పనివాడు? దేవుని ఇంట్లో పనివాడండి. ఒకవేళ ఏదైనా దేవుని ఇంట్లో పని చేస్తూ, దేవుని సేవ చేస్తూ పొరపాటుగా ప్రవర్తిస్తే, ఏదైనా కాని పొరపాటు చేస్తే ఎవరు శిక్షించాలి? ఖచ్చితముగా దేవుడు శిక్షిస్తాడు. ఆయన ముఖమాటము లేనివాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటే మోషే చేసినటువంటి ఒక పొరపాటు, మోషే ఆ బండతో మాట్లాడిల్లంటే మోషే బండ దగ్గరికి ఏం చేశాడు? ఆ బండను 2 మార్లు కొట్టి, ద్రోహులారా, మీ కొరకు ఈ బండలో నీళ్లు రప్పించాలా అన్నాడు. ఇసుకుపోయి బాధ తట్టుకోలేక. అంటే ఎంత బాధ పెట్టుంటారో కదండి వారు. మోషే ఎంత బాధ పెట్టుంటారు? 20 లక్షలు. 100 మంది మనకు 100 ఇందలేస్తేనే భరించలేం కదా. స్తోత్రం కలుగును గాక. బానిసత్వంలో నుంచి తీసుకొచ్చి ఎర్ర సముద్రం దాటించి అద్భుతాలు చేయించి రాజయోగముతో వారందరినీ కూడా కష్టపడకుండా మన్నాను కురిపించి పోషిస్తున్నటువంటి దేవునికి విరోధులైపోయి నీళ్లు లేవట. ఏమి లేవాలి? నీళ్లు లేవట. నీళ్లు లేవని మోషే ఎక్కడున్నాడు? మోషే రమాయలాగా ఎంతమందికి నీళ్లు? 20 లక్షల మందికి అరణ్యంలో నీళ్ళు ఎక్కడ ఇస్తాం? మోషే ఏం తీసుకొచ్చాము? ఇక్కడికి
మాట్లాడవే. స్తోత్రం కలుగును. మోషే కోపం వచ్చి ఒక్క మాట భయంకరంగా మాట్లాడితే అగ్ని దిగి అంటించేదా? అంత సాత్వికుడు ఆయన. స్తోత్రం కలుగును గాక. మీరు ఎంత దూషిస్తున్నా సరే, 20 లక్షల మందిలో సగం మంది ఇన్ని దూషిస్తున్నా, నిందలేస్తున్నా, అవమానపరుస్తున్నా, అలా సొత్తడే అలా సొత్తడేటి, వీళ్ళు వ్యంగ్య మాటలు అన్నట్లకి హృదయం మండిపోతుంది, కానీ మౌనంగా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? దేవుని స్తోత్రం కలుగును గాక. బండ దగ్గరికి వెళ్ళాడు, బండ దగ్గర నిలబడ్డాడు. వీళ్ళందరూ ఏమంటున్నారంటే, ఈడెవడరా, నీళ్ళు అని మనం ఎడుతుంటారా, ఎదురికి నుంచుంటాడు. స్తోత్రం కలుగును గాక. ఏమండి, మూర్ఖులకి వాళ్ళ నేటికి ఏమొస్తే కుదరదండి. ఇంకా సేవకుడు లేదు, దైవజనుడు లేదు, అభిషక్తుడు లేదు. స్తోత్రం కలుగును గాక. దైవజనులు దూషించడానికి, దైవజనులు చంపడానికి దావీదు ఎంత భయపడిపోయాడో. దావీదును చంపడానికి వస్తున్నటువంటి సౌలు కూడా పళ్ళెత్తి మాట అనకుండా కాపాడుకున్నాడు దావీదు. చేతులెత్తి స్తోత్రం కలుగును గాక. ఎందుకయ్యా దావీదు వదిలేసావంటే, దావీదు అంటాడు, దేవుని చేత అభిషేకం పొందిన వారిని నేను ముట్టకూడదు, అది నాకు దూరమగును గాక. దేవుడే తీర్పు తీర్చుకొని అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ దుర్మార్గులకి నోటికి నాలుగుకి నరవలేదట, మనకుంది నరం. స్తోత్రం కలుగును గాక. ఎవరికి లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు సేవకులు, ఇష్టం వచ్చినట్టు దూషిస్తున్నాడు సేవకులు, వారు తోచినట్టు మాట్లాడుతున్నాడు. కానీ సేవకుడు వారితో డిబేట్లు పెట్టుకోలేదు. స్తోత్రం కలుగును గాక. ఇంత దూషణ చేస్తున్నారు, రండి మీ శక్తి ఎంతో నా శక్తి ఎంతో తేల్చేద్దాం అని చెప్పి మోషే అని పిలిస్తే, ఇశ్రాయేల్లో 20 లక్షల మంది కాదు కూడా 20 మంది కూడా ఆయన ముందు నిలబడలేరు. చప్పట్లు కొట్టి ప్రభువుకి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం. డిబేట్ పెట్టి మోషేతో 20 మంది కూడా ఉంటారండి అక్కడ. ఎవడు మిగల్తాడు? కారణం తెలుసా? అంత పవర్ఫుల్ శక్తి కలిగిన వాడు మోషే. కానీ పళ్ళెత్తి మాట్లాడలేదు. దైవ సేవకులకు దేవుడు అదే నేర్పిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఎంతమంది దూషిస్తున్నాడు, నేను చూస్తాను, మిమ్మును ముట్టినవాడు నా కంటిలో ఏలాడుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. అందుకే మోషేకి తెలుసు, దేవా నువ్వు చూస్తున్నావు, వారి నిందలు అవమానాలు చూస్తున్నావు. వెళ్ళిపోయాడు, బండ దగ్గరికి నుంచున్నాడు. ఇలా అన్న మాటలు తట్టుకోలేక, ఆ బాధని భరించలేక ఆఖరిగా అంటాడు, ద్రోహులారా, మీ కొరకు ఈ బండలో నుంచి నీళ్లు రప్పించాలా, తాగండి రా అని చెప్పేసి ఆ బండను నీళ్లు వచ్చేయలేదా? నీళ్లు విస్తారంగా వచ్చాయి. వీళ్ళందరూ పడి పడి దొల్లుతో హాయిగా తాగారు. స్తోత్రం కలుగును గాక. అందరూ నీళ్లు తాగేస్తారు. అబ్బా మోషే, నీ దేవుడు ఎంత గొప్ప దేవుడయ్యా, ఎంత గొప్పడు మోషే. స్తోత్రం కలుగును గాక. బండ్లో నుంచి నీళ్ళు వచ్చేంటిది మామూలు దేవుడు కాదు నాయన. స్తోత్రం కలుగును గాక. వారందరూ ప్రభువుకు మహిమ కలుగును గాక, యెహోవాకు స్తుతి కలుగును గాక అంటున్నారు. కానీ కర్మగాలి నోరు జారినటువంటి మోషేను మాత్రం దేవుడు గద్దించి. ఎలాంటి గద్దింపు తెలుసా? మోషే, కనాను దేశానికి నువ్వు చేరాలనుకున్నాను, కానీ నీ మాటను బట్టి నీవు కనాను దేశాన్ని చూస్తావు తప్ప చేరుకోవు అన్నాడు. అంటే ఇంక చాలు, నీ యాత్ర. ఎంత భయంకర పరిస్థితి. చేతులెత్తి స్తోత్రం. సేవకుడు నోరిప్పినా, సేవకుడు నోటితో మాటలను ఊరుకోడాయన న్యాయాధిపతి అయిన దేవుడు, మోషేకు తీర్పు తీర్చిన దేవుడు. మోషే మీద సనుగుతున్న వారికి తీర్చడా? తీరుస్తాడు. మోషే చేసిన ఘోరమైన పాపం ఏంటంటే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకోవడం తప్ప, పెళ్లి చేసుకోవడం తప్ప. వివాహం అన్ని విషయములలో ఘనమైనది. మోషే వివాహం చేసుకున్నాడు. మోషే వివాహం చేసుకోవడం తప్పు కాదు, కానీ చక్కనటువంటి ఒక అందమైన స్త్రీని చేసుకుంటే బాగుందని చూస్తున్నారు. వీళ్ళక్క మిరియాముని ఆహారం అందమైన స్త్రీని చేసుకోవాలనుకుంటే ఈయన ఎవరు చేసుకున్నాడట? కూషీ దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. కూషీలు అంటే నల్లగా ఉంటారు. ఇప్పుడు ఆమె వీళ్ళకి నచ్చలేదు కాబట్టి మోషే మీద ఏం చేస్తున్నారు? ఇప్పుడు విరోధంగా మాట్లాడుతున్నారు, సనగడం మొదలెట్టారు. ఇష్టానుసారంగా నోటుతో వారు మాటలు వదిలేస్తా ఉన్నారు. రోజు సనుగుతున్నారు. కానీ మోషే ఎంత సాత్వికుడు అంటే వారిని పళ్ళెత్తు మాట అనలేదు, మౌనముగా సహిస్తాం. స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. నువ్వు మౌనముగా ఉంటే దేవుడు నీ పక్షాన తీర్పు తీరుస్తాడు అనేది ఎంత సత్యమో ప్రభు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. నేను ఎవరైనా దూషించి అవమానంగా మాట్లాడి నీ మీద నిందలేసి నీపై విరోధముగా ఉన్నారా, వారి నిమిత్తము దేవుని తీర్పు వారి ఇంటి మీదకి రాబోతా ఉంది. చప్పట్లు కొట్టి ప్రభు గట్టిగా స్తోత్రం చెప్పండి. మోషే మీద విరోధముగా ఇంట్లో వాళ్ళే మాట్లాడుతుంటే మోషే మౌనంగా ఉన్నాడు, కానీ దేవుడు ఆ మాటలు విన్నాడు. వెంటనే మోషే, అహరోను, మిరియాం మీ ముగ్గురు దేవుని మందిరానికి రండి అన్నాడు. స్తోత్రం కలుగును. స్వరం వినబడగానే పరిగెత్తారు, నిలవబడ్డారు. మాట్లాడుతున్నాడు దేవుడు అహరోనుతో, మిరియాముతో. అద్భుతమైన సాక్ష్యం ఇస్తున్నాడు మోషే నిమిత్తం. మోషే మిక్కిలి భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు అనే మాట అక్కడ రాయబడతాయి. నా సేవకుడు మిక్కిలి సాత్వికుడు. స్తోత్రం కలుగునుగా. మీరు ప్రవక్తల, మీరు దర్శనములు చూసేవారా? అయితే ప్రవక్త అయితే ప్రవచనాల ద్వారా నేను మీతో మాట్లాడతాను. దర్శనములు చూసే వరాన్ని మీకు ఇచ్చుంటే కళల ద్వారా మీతో మాట్లాడతాడు. అయితే మోషే ప్రవక్త కాదు, దర్శనములు చూసేవాడు కాదు, అంతకంటే శ్రేష్ఠుడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన నా సేవకుడు. నా సేవకుడు అనడానికి మీకెవరిచ్చారు అధికారం అని మాట్లాడాడు దేవుడు. గద్దించాడు, దూషించాడు, చేతులెత్తి స్తోత్రం, గద్దించాడు. చాలా కోపంగా దేవుడు మాట్లాడి వెంటనే ఆయన మరలా వెళ్ళిపోయాడు. మేఘం పైకి వెళ్ళిపోయింది. మేఘం పైకి వెళ్ళిపోగానే మిరియాము కుష్టు రోగముతో ఉండిపోవడం మొదలుపెట్టింది. చేతులు తనకు తనే ముడిచిపోతా ఉన్నాయి, ముఖం అంతా పొక్కులు వచ్చేస్తా ఉన్నాయి, చూడ్డానికి వికారంగా మారిపోతా ఉంది, దేహం అంతా కూడా వికారం అయిపోతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇవన్నీ ఎప్పుడైతే వికారం అయిపోతా ఉన్నాయో, ఈ వికారంగా ఉన్నటువంటి ఆమె చేతులను చూసి అహరోను, మోషేలు ఇద్దరు కూడా చాలా ఏడ్చేసి అంటారు, దేవా అని చెప్పి దేవుని పాదాలు పట్టుకుని ఏడవడం మొదలెట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. గట్టిగా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దేవుని పాదాలు పట్టుకుని ఏడుస్తున్నారు. అయ్యో ప్రభువా, మేము చేసిన ఘోరమైన పాపాన్ని క్షమించమని చెప్పి వారు ఏడుస్తూ ఉంటే మిరియాము కుష్టు రోగముతో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇంట్లో ఉండడానికి లేదు, ఆమె కొండల్లోనికి పారిపోవాలి. అడుగుతున్నాను, నోటి మాటతో మాట్లాడే మాటలను బట్టి ఇంత శిక్ష వస్తుందని మిరియాము ఎప్పుడు ఊహించి ఉండదు. స్తోత్రం కలుగునుగా. అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం. నీ దేహము శిక్షకు లోపరిచినంత పని నీ నోటి మాట వలన జరగనీయకుము. దేవునికి స్తోత్రం. మీ దేహమును శిక్షకు లోపరుచునంత పని మీ నోటి మాట వల్ల జరగనీయకుము. అంటే నోటి మాటలు ఏం మాట్లాడుతున్నావో అదే నీ మీద శిక్షగా మారుతుంది, అదే నీ మీద ఆశీర్వాదకరంగా కూడా మారుతుంది. గట్టిగా రెండు చేతులు ఎత్తి స్తోత్రములు చెల్లించుకుందాం. ఏముందండి మనిషికి నోటి మాట? ఆ 3వ అధ్యాయం చెప్పడానికి సమయం కాదు కాబట్టి యాకోబు పత్రిక 3వ అధ్యాయం అంతా కూడా 4 కోసం రాసుకుంటూ చూడండి. అక్కడ ఎంత అద్భుతమైన మాటలు ఉంటాడు. ఏ నరుడును నాలుకను స్వాధీనం చేసుకోలేడు, నాలుక అగ్ని లాంటిది అని చెప్పి ఎన్నో మాటలు అక్కడ రాయబడుతుంది, మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. సమయం లేదు కాబట్టి ముందుకు వెళ్తా ఉన్నాను. ఏమంటే ఈ నాలుక ఉంది కదా అని చెప్పేసి మనకు కనపడ్డ వాళ్ళందరి మీద నిందలేస్తూనే ఉంటాం. అలా నిందలు వేస్తున్న వారిని కూడా దేవుడు పరిశీలన చేస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రకటిస్తున్నటువంటి దినాల్లో ఒక వ్యభిచార స్త్రీని తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టేసి ఆమెతో అన్నారు, ప్రభువా, ఈ వ్యభిచారం చేస్తున్నగా పట్టబడింది, ఈ ఘోరమైన పాపాన్ని చేపెట్టి, ఈ భయంకర క్రియను చేపెట్టి, ఇదిగో ఈమెను రాళ్లతో కొట్టి చంపమని మోషే ధర్మశాస్త్రం రాయించాడు కదా, ఇప్పుడు నువ్వేం చేయమంటావు చెప్పు అన్నారు. అక్కడ రాయబడుతుంది, ఆయన మీద నింద మోపడానికి వారు సిద్ధపడి ఈ పని చేశారు. స్తోత్రం కలుగును. వెంటనే ప్రభు, సరే మీరు మీ ధర్మశాస్త్రం ప్రకారం ఆమె రాళ్లతో కొట్టి చంపండి
అయితే ఒక్క మాట, మీలో ఎవరు పాపం చేయలేదో వారు మొట్టమొదటి రాయి వేయండి. మీలో ఎవరు పాపం చేయలేదో వారు మొట్టమొదటి రాయండి. వెంటనే వారు ఎవరు రాయలు వారి కింద పడేసి మెల్లిగా వెళ్ళిపోవడం మొదలెట్టారు. స్తోత్రం కలుగునుగా. నిజంగా అక్కడ కాని వాళ్ళు నేను చేయలేదు అని చెప్పి ఎవడైనా ముందుకు వచ్చినా కానీ ధైర్యం చాలదు కదండి. అక్కడ ఎవరన్నా తెలుసా? తల్లి గర్భములో పిండముగా రూపించిన హస్తములు కలిగిన సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు అక్కడ. ఆయన వేలు నేల మీద నానడట. ఇలా పెట్టాడట నేల మీద. ఎక్కడ పెట్టాడు వేలు? నేను అనుకుంటున్నాను ఒక్కొక్కడు గుండెలోకి వెళ్ళి ఉంటుంది ఆ వేలు. స్తోత్రం కలుగునుగా. నేల మీద ఇలా నీళ్ళు పెట్టి రాస్తానంటే ఇలాగా. స్తోత్రం కలుగునుగా. మంటిలో నుంచి మనిషిని చేసిన చేతులయ్యి ఆయన నేల మీద వేలు పెట్టగానే ఒక్కొక్కడు గుండెలో దడ మొదలైపోయింది. స్తోత్రం కలుగునుగా. అమ్మో, ఇంతమందిలో నన్ను గురించి చెప్తే నన్ను వాళ్ళతో కూడా చంపుతారు, నేను చేసి నన్ను చంపుతారు బాబు అని చెప్పి ఎవడికాడ వదిలేసి పోయాడు. అప్పుడు యేసయ్య ఒక మాట అన్నాడు. స్తోత్రం కలుగునుగా. అమ్మా, ఏం పిలుపది? అమ్మా, ఎవరు నీ శిక్షించలేదా? చెప్పండి. ఇప్పుడు శిక్షించడానికి యోగ్యుడు ఎవరు? పాపము లేనివాడు ఆమెను శిక్షించాలి. కానీ ఇప్పుడు ఎవరు శిక్షించడానికి యోగ్యులంటే యేసయ్య ఒక్కడే ఆమెను శిక్షించడానికి యోగ్యుడు, నిందించడానికి యోగ్యుడు, అవమానపరచడానికి యోగ్యుడు. కానీ ఆయన రక్షించడానికి వచ్చిన యేసయ్యగా ఆయన అంటాడు, నేను నిన్ను అంటే యోగ్యత ఉంది నాకు, శిక్షించగలను, నీ పాపాన్ని బట్టి, నీ దుర్మార్గపు క్రియలను బట్టి నిన్ను చంపగలను, కానీ నేను కూడా నిన్ను శిక్షించనమ్మా. స్తోత్రం కలుగునుగాక. మరి ఎప్పటికీ పాపము చేయకుండా జీవించని పంపించాడు. చప్పట్లు కొట్టి గట్టిగా రెండు చేతులెత్తి ప్రభువుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నోరు ఉంది కదా అని చెప్పి వాళ్ళ మీద నిందలు, వీళ్ళ మీద నిందలు, వాళ్ళ మీద మాట్లాడితే దేవుడు ఒక దినాన తీర్పు తీర్చేవాడిగా ఉంటాడు. తప్పకుండా తగిన ప్రతిఫలం అనుభవించాలి. చేతులెత్తి స్తోత్రం. భక్తి చేస్తున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, వాక్యం బోధిస్తున్నాను కదా, పాటలు బాగా పాడగలను కదా, నేను ఏదైనా చేయొచ్చు అనుకుంటే పొరపాటు. నీ నోటి మాటను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. మన భక్తికి మరొక విషయాన్ని చెప్పి ముగిస్తాను చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకొనేట్ల వాని భక్తి వ్యర్థమే. ఇప్పుడు చెప్పండి, మన నోటిని ఇష్టానుసారంగా వాడుతూ మనం ఎంత ప్రార్థన చేసినా దండుగే. మన నోటిని ఇష్టానుసారంగా దుర్నీతికి అప్పగిస్తూ మనం ఎంత ఆరాధన చేసినా దండుగే. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, తన నోటికి కళ్ళెం పెట్టుకోకుండా, జాగ్రత్త లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఎంత భక్తి చేసినా నీ భక్తి వ్యర్థమే. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, నీతికి సాధనములుగా మీ అవయవాల్ని ప్రభువుకు అప్పగించండి. రెండు చేతులెత్తి స్తోత్రం అందాం. ఒక్క తీర్మానం చేసుకుని వెళ్ళాలి. మన నోటితో ఎవరిని దూషిస్తున్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము, ఏం మాట్లాడుతున్నాము, మనలను మనమే పరిశీలన చేసుకుంటూ నీతికి మన నోటిని, మన నాలుకను అప్పగిస్తూ ప్రభు చిత్తాన్ని చేసే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయునుగాక. తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఈ కొద్ది మాటలు మన వెనుకల్లో ప్రభు దీవించులాగునా. త్వరగా మోకాళ్ళ మీదకి రండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నా ఈ కొద్ది సందేశాన్ని ప్రభు బిడ్డలారా ఒకసారి హృదయపూర్వకంగా మనం తీసుకోగలిగితే మన నోటి మాటలు నీతికి సాధనములుగా అప్పగించుకోవాలి. నోరిచ్చిన దేవుడే నోటి మాటలకు తీర్పు తీర్చేవానిగా ఉన్నాడు. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, నీ నోటి మాటలు జాగ్రత్త అన్నాడు. లోకములో తోటి సహోదరులను దూషిస్తూ నువ్వు భక్తి చేస్తే ఎప్పటికీ నువ్వు చీకట్లోనే ఉన్నావని దేవుని వాక్యం హెచ్చరిస్తా ఉంది. నీ నోటితో కాని మాటలు, దేవునికి ఇష్టము కాని మాటలు నువ్వు మాట్లాడుతూ ఎంత భక్తి చేసినా అది బూడిదలో పోసిన పన్నీరుగానే మిగిలిపోతా ఉంది.
ఈరోజు మన నోటిని, మన నాలుకను కాపాడుకోగలిగినటువంటి జ్ఞానము అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయులాగున రెండు చేతులెత్తి ప్రభుకోసారి స్తోత్రములు చెల్లించుకుందాం. ఎంతమంది తీర్మానించుకుంటూ ఉన్నారు, ఇక నుంచి నా నోటిని నీ ఇష్టానుకూలముగా నేను వాడతాను ప్రభువా. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు నీకు అంగీకారముగా ఉండునుగాక అని దావీదు చేసిన ప్రార్థనా జీవితాన్ని కలిగిన వారమై ఒక్క తీర్మానంతో ఈ స్థలాల నుంచి వెళ్దాం. ఎంతమంది మన నోటిని కాపాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు? ప్రభువు నాతో మాట్లాడాడు, నా నోటి మాటలు జాగ్రత్తగా కాపాడుకునే జ్ఞానం నాకు ఇయ్యి ప్రభువా అని ఇష్టపడిన వారందరూ కూడా మీ కుడి చేతులెత్తి ప్రభు వైపుకి చూపిస్తూ ఉండగా రెండు చేతులెత్తి ప్రభుకోసారి స్తోత్రము చెల్లించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి ఇచ్చిన ఉపదేశాన్ని బట్టి మన నోటిని, నాలుకను దేవుని చిత్తానికి అనుకూలముగా మలుచుకునే కృప మాకివ్వండి ప్రభువా.